ప్యారిస్ ఒలింపిక్స్లో మను బాకర్ చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్గా నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను బాకర్ సత్తా చాటింది. సరబ్జోత్ సింగ్తో కలిసి మెరుగైన ప్రదర్శన చేసింది. సౌత్ కొరియా జోడీపై పైచేయి సాధించింది. 16-10 తేడాతో గెలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో రెండో పతకాన్ని వేసింది. 2 రోజుల క్రితమే భారత్కు మను బాకర్ తొలి పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యం అందుకుంది. డబుల్ ధమాకాతో భారత్ ఖ్యాతిని పెంచింది. ఒలింపిక్స్ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. నిజానికి క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే మను బాకర్ జోడీ ఆకట్టుకుంది. ఆరంభం నుంచి దూకుడు చూపించింది. అయితే తొలి 2 స్థానాల్లో నిలవలేకపోయింది. తొలి 2 స్థానాల్లో నిలిచిన వాళ్లు స్వర్ణం కోసం పోటీపడ్డారు. మను బాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ 3వ స్థానం సాధించింది. కాంస్య పతక జోరులో సౌత్ కొరియా షూటర్లు ఓహ్యే లీ వోన్హోతో తలపడింది. అర్హత రౌండ్లో మను బాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ 580 పాయింట్లు దక్కించుకుంది. కాంస్య పతక పోరులోనూ తగ్గలేదు. ఒత్తిడిని అలవోకగా అధిగమించింది. అద్భుత విజయంతో చరిత్ర సృష్టించింది. గతంలో ఒలింపిక్స్లో రెజ్లర్ సుశీల్ కుమార్, షట్లర్ పివి సింధు 2 పతకాలు గెలిచారు. కాకపోతే ఒకే ఈవెంట్లో అందుకోలేదు. మను బాకర్ మాత్రం 2 రోజుల వ్యవధిలోనే 2 పతకాలు సొంతం చేసుకుంది. మొత్తంగా మను బాకర్ ఇప్పుడు ప్యారిస్ గడ్డపై భారత జెండాను రెపరెపలాడించింది. కాంస్య పతకం అందుకున్న మను బాకర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.